जय सद्गुरु ब्रह्म महाराज को जय। శ్రీ అచల ఋషిదేవ రమణ స్వాముల వారికి జై। శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసార్య స్వాముల వారికి జై। వెంకటదాసార్య స్వాముల వారికి జై। బృహద్వా శిక్ష సిద్ధాంత నికాల అవతారకు జై। సద్గురు పరంపరకు జై। ఈరోజు నిజం తెలిస్తే నిత్యముక్తుడే అన్న మన శీర్షికలో అసలు నిజమేమిటో దాని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం। అనాది నుంచి దేవుని గురించి మరి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలము ఇలా 4 మార్గాలు వచ్చాయి। ఈ 4 మార్గాలు మనిషి యొక్క మనస్సు నుంచే ఉద్భవించాయి, మనిషి యొక్క మనస్సు నుంచే వచ్చాయి। ఆధ్యాత్మిక జీవన విధానం అనేది ప్రత్యక్ష ప్రమాణమై ఈ భౌతికమైన దేహముతో నిజము, సత్యము, ధర్మము, న్యాయము అనేటువంటి 4 అంశాలపైన ఆధారపడి సాగేదే ఆధ్యాత్మిక జీవన విధానము, అవునా? అయితే మన వాళ్ళు ద్వైతమని మధ్వాచార్యులు ఒక సిద్ధాంతాన్ని స్థాపించినాడు। ద్వైతం అంటే 2, ద్వైతం అంటే 2 అర్థమవుతుందా? ఏంటి ఆ 2? ద్వైతం అంటే 2, ఈ 2 ఏమిటి అని మనం బాగా పరిశీలన చేస్తే ఇది ద్వంద్వ ప్రపంచము, దేహి దేహము, జీవుడు దేవుడు, ప్రకృతి పురుషుడు, చైతన్యము జడము, ఇలా 2 ఉన్నాయి। జీవుడు దేవుడు, జీవుడు ఈశ్వరుడు, జీవుడు బ్రహ్మము, ఇలాగ అనేకమైనటువంటి పేర్లు చెప్పినారు పెద్దలు మనకు। అయితే ఓ ఆధ్యాత్మిక జిజ్ఞాసులారా, నిజం తెలుసుకోండి। అది ఎక్కడో లేదు, మీ ఊహలో లేదు, నీ మనసులో లేదు, నీవు నడిచే జీవన విధానములోనే సిద్ధాంతాలు ఉన్నాయి। దాన్ని వాళ్ళు తన మనస్సు చేత ఆలోచించి దాన్ని అనంతంగా విశ్లేషణ చేసి ఒక సిద్ధాంతాలుగా రూపకల్పన చేసి మరి ఈ నవయుగ సమాజానికి ఈ మానవులకు అందించినారు పెద్దలు వాళ్ళ మనసులో ఉండే మాటలు। అయితే ఈ మానవునికి దినదినానికి జ్ఞానం పెరిగింది। ఇది ఆది మానవు నుంచి లెక్క వేస్తే ఈనాటి మానవుని వరకు మనిషికి జ్ఞానం ఎక్కువగా పెరిగింది। ఒకప్పుడు మనసును నిలబెట్టాలంటే పూర్వీకులు కఠోరమైనటువంటి సాధనలు చేస్తారు, కఠోరమైన సాధనలు। ఒంటి కాళ్ళ మీద నిలబడడం, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తడం, లేదా కాళ్ళు చెట్టు కొమ్మలకు యాలేసి కిందికి ఇట్లా యాలాడతాడు। తర్వాత కొంతమంది ఈ పక్క దవడలోంచి ఈ పక్కకు సూది పొడుచుకున్నారు, నాలుగు పొడుచుకున్నారు,
ఈ పనిలో పొడుచుకున్నారు. ఎందుకు? మనస్సు అక్కడ కేంద్రీకృతం, మనసు నిలబడాలని. ఆడ నొప్పి ఉంటే ఆడ ఉంటుంది మనసు. మనకు తలకాయ వచ్చింది అనుకో, తలకాయ మీదనే ఉంటుంది మన మనస్సు. అవునా కదా? ఒక దెబ్బ తగిలింది, కోసుకుపోయింది చేయి కాలు, మన మనసు అంటది ఆన్నే ఉంటుంది. ఏడ నొప్పింటే మనస్సు లగ్నం అవుతుందో దాని మీద, దానికోసము మనస్సు నిలబెట్టాలని పూర్వీకులు అన్నపానాదులు మానేసి తపస్సులు చేసి ధ్యానాలు చేసి ఘోరమైనటువంటి శిక్షలు వేసుకున్నారు. నిరాహారులుగా ఉన్నారు. ఆహారం తినేదేలే, మంచినీళ్ళు తాగి పండ్లు తిని పానం ముగ్గబట్టుకొని ఆ ఆకలి మీద మనస్సు పెట్టారు. శరీర బాధ పైన మనస్సు పెట్టారు. శరీరం బాధపడుతుంటే దాని మీద మనస్సు పెట్టినారు. ఎందుకు? ఒకసారి నిలపాలని. ఇలా అనేకమైనటువంటి మరి ఎన్నో విపత్తు కార్యాలు చేసినారు. బలవంతంగా తన మనసును నిలపాలని అనేక బాధలు పడ్డారు. తర్వాత బుద్ధుడు వచ్చిన తర్వాత ఆయన ఆనాపానసతి, ఒరే ఈ కఠినమైనటువంటి ఘోరమైన కార్యాలు అవసరం లేదు, అవసరం లేదమ్మా, బట్టలు అవుతాను. ఈ ఘోరమైనటువంటి కఠినమైనటువంటి సాధనలు అక్కర్లేదు అంటే పద్మాసనం వేసుకునేవాళ్ళు. ఒక ఆసనం, అనేక ఆసనాలు ఉన్నాయి మనకు. ఆ ఆసనాలు శరీరాన్ని బంధించేవాళ్ళు. అర్థమవుతుందా? అలా వేసి ఆ శరీరం నొప్పిమైన మనస్సు పెట్టేవాళ్ళు, మనస్సు నిలపాలని. కానీ బుద్ధుడు వచ్చిన తర్వాత బుద్ధుడు చెప్పాడంటే ఆనాపానసతి. అయ్యా, ఇలాంటి కఠినమైనటువంటి ఘోర తపస్సులు, ఘోరమైన సాధనలు అక్కరలేదు. శ్వాస మీద మనసు పెట్టండి చాలు. ఇది ఎందుకంటే నొప్పి కొంతకాలం ఉండి మానిపోతుంది. అవునా కదా? శ్వాస నిరంతరం జరుగుతుంది. కాబట్టి ఈ ఘోరమైనటువంటి కఠినమైనటువంటి సాధనలు చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు కఠినమైన సాధనలు ఉన్నాయి. కుండలిని యోగమని, ప్రాణాయామమని, శ్వాసను బంధించాలని, లెక్కలు పెట్టుకొని శ్వాసను నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు కుంభించి లోపల చాలామంది చచ్చిపోయినారు ఊపిరాడక. ఎందుకు? ఆ మనసును నిలపాలని. ఇలా కఠినమైనటువంటి ఘోరమైనటువంటి సాధనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది కుండలిని యోగమని, ప్రాణాయామని, సిద్ధయోగమని, క్రియాయోగమని ఈ కఠినమైనటువంటి సాధనలు చేస్తున్నారు. ఆ శ్వాసను బంధించి ఊగుతున్నారు కొంతమంది. ఆ కుండలిని అవేర్నెస్ అయిందని, అవేకనింగ్ అయిందని, కుండలిని శక్తి అవేకనింగ్ అయిందని గాలిలో ఎగురుతున్నారు కొంతమంది. పద్మాసనం వేసుకొని చెరువులో చట్టం అవుతుంది, కుండలిని అవేకమైందని ఇట్లా ఎగురుతున్నారు మనుషులు. పద్మాసనం వేసుకొని కూర్చొని అరుచుకుంటా, ఉరకబెట్టుకుంటా, శ్వాసను దీర్ఘ శ్వాసలుగా బుర్రు 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 అని లోపలికి బయటికి లాగుతూ ఎగురుతున్నారు. ఇలాంటి కఠినమైన సాధనలు చేస్తున్న సమయంలో మనకు బుద్ధ భగవానుడు తాను అనేక సంవత్సరాలు కష్టపడి శ్రమించి బాధపడి ఏమిటి దీన్ని చేస్తున్నారు కదా, దీనికైనా పరిష్కారం ఉందని భావించి ఆయన ఒక సూత్రం అనుకున్నాడు. ఏమిటి ఆ సూత్రం అంటే, అది ఎప్పటికీ జరిగేది శ్వాస. శ్వాస లేకపోతే మానవుడు బతకలేడు. కాబట్టి అది నిరంతరం వస్తుంది.
రోజుకు 21,600 సార్లు ఈ శ్వాస జపం జరుగుతుంది. నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా జరుగుతుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల యందు బాల్యములోను, యవ్వనములోను, వృద్ధాప్యంలోను, మరణ కాలము వరకు, జన్మ తీసుకునే నాటి నుండి మరణ కాలం వరకు ఇది జరుగుతా ఉంది. ఇట్టి ఈ శ్వాసను ఎప్పుడైతే దాని మీద దృష్టి పెడతామో అప్పుడు నీ మనసు కుదుటపడుతుందని శ్వాస మీద ధ్యాస అనేది ఒక సిద్ధాంతాన్ని మనకు బుద్ధుడు తెచ్చినాడు, బుద్ధ భగవానుడు. ఆ బుద్ధ భగవానుడు ఆ యొక్క సూత్రాన్ని కనిపెట్టిన తర్వాత ఆశ్రమవాసులు, అనేక సిద్ధాంతాల వారు, ప్రతి గురువు ఈ ధ్యానం అనేది సులువు అయిపోయింది. శ్వాసను గమనించండి, శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి. ఆనాపాన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, పోయే గాలి వచ్చే గాలిని ఏకము చేసి వాటిపైన మనస్సును లగ్నం చేయండి. సులువు కదా ఇది. ఇవన్నీ చేశాను కదా, కఠిన యోగాల కన్నా ఇది సులువు కదా. ఈ సులువైన మార్గాన్ని తెలుసుకోమని చెప్తే దీన్నే అనేకులు ప్రతి ఆశ్రమములో ద్వైతము కావచ్చు, అద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, అచలము కావచ్చు, ఈ అన్ని సిద్ధాంతాల వాళ్ళు, అన్ని సాంప్రదాయాల వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానం అనేది ప్రధానంగా పెట్టుకుంటారు. అంటే ఈ శ్వాస మీద ధ్యాస నిలపాలి, మనస్సు లగ్నం చేయాలి. అప్పుడే నీవు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు అవుతావు. అటువంటి ఒక మనో నిశ్చయముతో, మనో సంకల్పముతో నిర్ణయం చేసుకొని అందరూ దాని మీద అయితే నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు బాల్యము నుంచి వృద్ధాప్యము వరకు మన జీవన విధానములోనే అన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అని నా యొక్క అన్వేషణ. చెప్తా వినండి. ఎట్లా స్వామి, అది ఏ విధంగా అంటే, ద్వైత సిద్ధాంతం అన్నారంటే 2 అంటే, ఒకటి ఆధారము, రెండవది చలనము. అంటే ఆధారాన్ని చేసుకొని ఒకటి జీవనం సాగిస్తావు, ఒకదాన్ని ఆధారం చేసుకొని ఇంకోటి జీవిస్తావు. అవునా కదా? ఒకదాన్ని ఆధారం చేసుకుని ఇంకోటి జీవిస్తూ ఉంది. అదే కదా ద్వైతం అంటే. ఒక శక్తి, అది దేవుడు కావచ్చు, శక్తి కావచ్చు, చైతన్యం కావచ్చు, పరమపురుషుడు కావచ్చు, ఆత్మ కావచ్చు, పరమాత్మ కావచ్చు, బ్రహ్మము కావచ్చు, పరబ్రహ్మము కావచ్చు. దానికి ఎన్ని పేర్లను పెట్టుకోండి. దేవుడు ఒక్క నామంతో. అట్టి దేవుణ్ణి ఆధారము చేసుకొని ఈ దేహం మరి జీవన గమనాన్ని సాగిస్తూ ఉంది. అవునా కదా? ఇది సత్యం. దీనికోసము లోపల ఏందో ఉంది, దాన్ని తెలుసుకోవాలా. ఇది ద్వైతము అనే భావన తీసేస్తే నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే నిజం తెలిస్తే నిత్యముక్తులు అనేది మన సిద్ధాంతంలో. ఒక శిశువు జన్మ తీసుకున్న తర్వాత వాడు ద్వైతంలో ఉంటాడు. ఎందుకంటే తల్లిదండ్రులపైన ఆధారపడి వాడు స్వతంత్రంగా ఏం చేయలేడు. ఊరికి ఏడ్చేవాడే. అవునా కదా? ఏడిచ్చి అమ్మ దాన్ని గమనించి నా బిడ్డ ఆకలితో ఉన్నాడని పాలు ఇస్తుంది. పాలు దాపినా ఏడుస్తున్నాడంటే వీడు కడుపు నచ్చిందేమని వామ్మోడు రాదు. అక్కడికి ఏడుస్తూ ఉంటే
వీరికేమో రోగం ఉందేమో డాక్టర్ గారు చేసుకోండి. అవునా కదా? అర్థమైందా లేదా? అనేక పరిచర్యలు చేస్తుంది ఆ బిడ్డకి తల్లి తెలియక. అంటే ఎవడిపైన ఆధారపడాడు ఆ బిడ్డ? తల్లి తండ్రులపైన ఆధారపడి ఉంటాడు. ఇది ద్వైతం కాదా? ద్వైతం అంటే ఇదే కదా. దేవునిపైన ఆధారపడి ఉన్నాయి సకల జీవులు అని చెప్పేది ద్వైతం. ఏమ్మా, మధ్వాచార్య ఏం చెప్పినాడు? దేవుడు వేరు, నీవు వేరు నాయనా, ఆ దేవుడే నీకు రక్షణ, అటువంటి దేవునికి నువ్వు రుణపడి ఉండు, అటువంటి దేవునికి నువ్వు కృతజ్ఞుడు అయి ఉండు, అటువంటి దేవుని నువ్వు పూజించు, అటువంటి దేవుని నువ్వు ధ్యానించు, అటువంటి దేవునికి నమస్కారం చెయ్యి అని చెప్పినాడు ద్వైత సిద్ధాంతకర్త మధ్వాచార్యుడు. ఇక నేనేం చెప్తున్నానంటే, అయ్యా దేవుడు పక్కన పెట్టు, మాతృదేవో భవ, పితృదేవో భవ. తల్లిదండ్రులే నీకు దైవంగా ఉండి నిన్ను రక్షణ చేస్తున్నారు. అవునా కదా? ఒక బిడ్డని ఎవడు తాకినారు? దేవుడు తాకినాడా? తల్లి. అందుకే మాతృదేవో భవ. తల్లి ఆకలి అయితే ఆహారం ఇచ్చింది, స్నానం చేపించింది, మలమూత్రాలు కూర్చుంటూ శుభ్రమ చేసింది, మంచి బట్టలు వేసింది, కోడలు కొట్టింది, బొట్టు పెట్టింది, బట్టలు వేసింది, ఆడించింది, పాడించింది, ఉయ్యాల్లో వేసి ఊపింది. అవునా కదా? ఆ బిడ్డకు ఆ తల్లికి కష్టం చేసి తండ్రి తన రక్తాన్ని చెమటగా మార్చి కష్టం చేసి రూపాయి కూడబెట్టి వాళ్ళకు ఆహారము, బట్టలు, ఇండ్లు, వాకిలి సమస్తము సమకూర్చినాడు భర్త, తండ్రి. కాబట్టి పితృదేవో భవ. ఇప్పుడు ఆ బిడ్డకు దేవుళ్ళు ఎవరు? తల్లిదండ్రి. ఎంతవరకు? వాడు పెద్దయ్యి చదువుకొని పెళ్లి చేసేంత వరకు. ఎవరు తల్లిదండ్రి? అమ్మా నాయన. ఇది ద్వైతం, ఇది ద్వైత సిద్ధాంతమ్మా. ద్వైతం ఎక్కడో లేదు. నీ జీవన విధానంలోనే ద్వైతం ఉంది, అద్వైతం ఉంది, విశిష్టాద్వైతం ఉంది, అచలం ఉంది. నేను చెప్తా విను. ద్వైతం అంటే నీ జీవన గమనంలోనే ఉంది. లేదా ఇప్పుడు నీ కుమారుడు పెళ్ళి చేసేంత వరకు నీ ఆధీనంలోనే దీన్ని ద్వైతము అన్నారు. అంటే ఆ బిడ్డ తనకు జ్ఞానం వచ్చి చదువుకొని తను సొంతంగా బ్రతకగలను, కష్టం చేసుకొని ఉద్యోగం చేసుకోను, నా ఆహారాన్ని, నా గుడ్డలను, నా భార్య బిడ్డలను, నా సంసారాన్ని, నా ఇంటిని, నా తల్లిదండ్రులను నేను పోషించగలను అనేటువంటి శక్తికి వచ్చేంత వరకు తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉన్నాడు. వాడికి కాలేజీ ఫీజు కట్టాల, వానికి బట్టలు పట్టేయాల, పండగ వచ్చి ఏడుచ్చాడు, వాడికి సైకిల్ కొనియాల, మీసాలు వచ్చి మగోడైతే మోటార్ సైకిల్ కొనియాల. అవునా కదా? ఉద్యోగానికి డబ్బులు ఇవ్వాల, పుస్తకాలకు డబ్బులు ఇవ్వాల. చూడు ఎంత శ్రమ ఉందో తల్లిదండ్రులకు. 3 పూట్ల ఫుడ్ పెట్టాల, ఇల్లు ఉండడానికి ఇల్లు సంపాయాలి, సమస్తము వానికి కూడా పెట్టాలా. ఏమంటే చదువుకుంటున్నా అంటే వాడు చదువుకొని స్వతంత్రంగా డబ్బు సంపాదించేంత వరకు, తన బతుకు తాను బతికేంత వరకు తల్లిదండ్రులే రక్షణగా ఉన్నారు. అవునా కదా? ఎవరైతే రక్షణగా ఉన్నారో వాళ్ళది. అవునా కదా? ఎవరైతే రక్షణగా ఉంటారో వాళ్ళు దేవుళ్ళు కదా. లోకరక్షకుడు అంటారు వీళ్ళు క్రిస్టియన్స్. యేసును రక్షకుడు అంటారా? కాబట్టి తల్లిదండ్రులే బిడ్డకు రక్షకుడు అంటే దేవుళ్ళు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్పింది. విద్య నేర్పేటప్పుడు ఆచార్య దేవో భవ అంటే గురువు కూడా దేవుడు. అంటే ఆ ముగ్గురు దేవుళ్ళు వీనికి. ఇదే ద్వైతము.
దీన్నే ప్రతి మనిషి ద్వైతాన్ని, అద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని, అచలాన్ని 4 సిద్ధాంతాలను అనుభవించాల్సిందే. తన జీవన విధానంలోనే ఉన్న అయ్యే మనం చెప్పినారు, కొత్త ఏం కాదు, కొత్త అనుకోకండి, పాతయే ఇవన్నీ మన జీవన విధానంలోనే ఉన్నాయి. నిజమా కాదా? ఇది ద్వైతము. ఎప్పుడైతే వాడు ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకున్నాడో తన సంసారాన్ని, తన జీవితాన్ని, తన ఫుడ్కు, తన మంచానికి, తన బట్టలకు, తన భార్యకు, తల్లిదండ్రులకు, గురువులకు, అతిథులకు అందరికీ పెట్టగలే శక్తి వచ్చింది వానికి. అప్పుడేమైంది? అద్వైతం. అద్వైతం లేడు కదా వాడు. అంటే వాడు ఒకరి మీద డిపెండ్ కాలే, ఈయనే ఆశ్రయించుకొని అందరూ ఉన్నారు. అంటే ఈడు ఒక్కడే వీళ్ళందరినీ పోషిస్తున్నాడు. ద్వైతం నుంచి అద్వైతానికి వచ్చాడా లేదా వాడు? ద్వైతం నుంచి అద్వైతం వచ్చినాడు, సర్వం తానే అయినాడు. తల్లిదండ్రి కాడ నుంచి వాడి సంపాదనకు వాడంగా అందరినీ సాకేదా స్వతంత్రంగా బ్రతికి 10 మందికి పెట్టే శక్తి ఎప్పుడైతే వచ్చిందో అది అద్వైతం. శంకరాచార్య చెప్పిన అద్వైతం అదే. ఇది మన జీవన విధానానికి అన్వయించుకోవాలి తప్ప లేనిపోని మనసులో కలిపిన సంకల్పాలను, భావాలను ప్రధానంగా చేసుకొని దాన్ని తెలుసుకోవాలని, అధిదైవం అని, ఇదంతా నిష్ప్రయోజనం. దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగము లేదు. జీవుడు దేవుడు ఒకటే. దాంతో ఏం జీవుడు దేవుడు వేరన్నావు, ఏం ఉపయోగం నీకు? జీవుడు దేవుడు ఒకటే అన్నావు, ఏం ఉపయోగం నీకు? జీవుడు దేవుడు ఉన్నది పరిపూర్ణం అన్నావు, ఏం ఉపయోగం నీకు? సర్వం ప్రకృతి శక్తి అన్నావు, ఏం ఉపయోగం నీకు? ఈ మనసులో కలిగినటువంటి ఈ సిద్ధాంతాలు, సాంప్రదాయాలన్నీ కూడా నీకు దేనికి పనికిరావు. ఆయన చెప్పినట్టు, కృష్ణవాళ్ళు చెప్పినట్టు, వీసానికి పనికిరావు, వీసానికి పనికిరావు. దేవుడు వేరు, నేను వేరు అనుకున్నావు, దానివల్ల నీకు ఉపయోగం. ద్వైతం, అద్వైతం వచ్చింది, దేవుడు నేను ఒకటే అన్నావు, ఏం ఉపయోగం? సరే దేవుడు నేను ఒకటే అనుకున్నావు, అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? నేనే దేవుడు అన్నావు, తర్వాత నెక్స్ట్ ఏంటి? నువ్వు దేవుడు అంటే ఓం రీం పాట్ అంటే నీకు అన్ని కాడికి వస్తాయా? ఏమా? నువ్వు దేవుడైనా జీవుడైనా పొద్దున్నే పనికి పోవాలా, 10 రూపాయలు సంపాదించుకోవాలా, వంట చేసుకోవాలా, తినాలా, అవునా కదా? నువ్వు దేవుడైనా జీవుడైనా శరీరమాందం కడు ధర్మ సాధనం. ఈ శరీరాన్ని మాధ్యమంగా పెట్టుకొని ఈ జగత్తు లోపల మనం బతకాలా. నువ్వు దేవుడైతేనే, జీవుడైతేనే. ఎందుకంటే దేవతలుగా వచ్చిన మహనీయులు కూడా కష్టాలు పడి చచ్చినారు. రాముడైతేనేమి, కృష్ణుడైతేనేమి, విష్ణువు అయితేనేమి, బ్రహ్మమైతేనేమి, ఈశ్వరుడైతేనేమి, వాళ్ళ కథలని మనకు చెప్తున్నారు. వాళ్ళు మనకన్నా కాణకట్టంగా బతికినారు. మనం మేలు వాళ్ళకన్నా, అవునా కదా? రాముడి కన్నా మేలా కదా మనం? కృష్ణుడి కన్నా మేలా కదా? విష్ణుదేవుని కన్నా మేలా కదా? ఈశ్వరుని కన్నా మేలా కదా? బ్రహ్మదేవుని కన్నా మేలా కదా? ఈనాడు మనం దేవుళ్ళని చెప్పిన వాళ్ళందరికన్నా మనమే మేలు, మనం బాగా బ్రతుకుంటున్నాము. వాళ్ళని కష్టాలు మనకు లేవు. ఉన్నాయా? లేవు. వాళ్ళ కష్టాలు మనకు లేవు. ఇది ఏమి సారికి కాబట్టి ద్వైతం అంటే ఏంది?
మనము ఒకరిపైన ఆధారపడి బతికింత నాళ్ళు వాని ద్వైతం. ఎవరు వాళ్ళు? తల్లి తండ్రి. అవునా? తరువాత మనం స్వతంత్రంగా సంపాదించి మనం బ్రతుకుతూ మన భార్యను, బిడ్డలను, తల్లిదండ్రులను మనమే చూసుకుంటే దీని అద్వైతం. అవునా కదా? అందరికీ నేనే కర్తను, నేనే భక్తును, నేను చేస్తేనే మీరు తింటారు, లేకపోతే తినలేరు. అవునా కదా? కాబట్టి 10 మందికి పెట్టే శక్తి వచ్చింది నాకు. దీన్ని అద్వైతం అన్నారు. దీన్ని అద్వైతము నేనే. తర్వాత రామానుజాచార్యులు ఏం చెప్పాడంటే విశిష్ట అద్వైతం చెప్పాడు. విశేషమైన అద్వైతం అంటే అది ఏమంటే, అరే ఈ మానవ దేహముతో వచ్చిన నేను నా కుటుంబాన్ని, నా బంధువర్గాన్ని, నా రక్త సంబంధాన్నే కాకుండా ఆర్తులను, అభాగ్యులను, గుడ్డివారిని, కుంటివారిని, అనాథలను, అర్థమవుతుంది, దిక్కు దిశ లేని వారిని, ఈ సమాజాన్ని, ఈ సంఘాన్ని మనం ప్రేమించాలి, మనం ఉద్ధరించాలి, మన చేతనటువంటి సహాయం చేయాలి. ఇది విశిష్ట అద్వైతం. అర్థమవుతుంది. దీన్ని విశిష్టమైన అద్వైతం, గొప్పది, గొప్ప స్థితి. విశిష్ట అద్వైతం అంటే ఏందనుకుంటున్నావు? అద్వైతం అంటే నేను, నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా సంసారం నేను చేతిలో తీసుకొని సంసారం చేయడాన్ని అద్వైతం అంటారు. అంటే ఒకరిని ఆశించకుండా నా కష్టముతో నా కుటుంబాన్ని పోషిస్తానే అద్వైతం. ద్వైతం అంటే బిడ్డ, తల్లి తండ్రి సంరక్షణలో పెరిగి చదువుకొని పెద్దంత వరకు ద్వైతం. తాను వివాహం చేసుకొని తాను ఉద్యోగం చేసి 10 రూపాయలు సంపాదించి తల్లి తండ్రిని, భార్య బిడ్డలను సాకే సగదీసే శక్తి వచ్చినప్పుడు ద్వైతం. విశిష్ట అద్వైతం అంటే నా కుటుంబమే కాదు, నా కన్నుల్లో పడినటువంటి, అంటే నా నోటీస్కి వచ్చినటువంటి, నేను తెలుసుకున్నటువంటి అనాథలు, అభాగ్యులు, గుడ్డివాళ్ళు, ఇంటివాళ్ళు, కష్టం చేసుకోలేని వాళ్ళు, బ్రతకలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, వృద్ధులు, ఏ ఆదరణ లేకుండా నిరాధారమైనటువంటి వాళ్ళు, అనాథలు, ఏమ్మా ఇటువంటి వాళ్లకు తాను సంపాదించిన దాంట్లో వాళ్ళకి సహాయం చేయడమే విశిష్ట అద్వైతం. నిజమా కదా ఈ మాట? అవి చెప్పుకుంటే మనకేమొస్తాయి? దాంట్లో ఏమైనా సారం ఉందా? దేవుడు వేరు, నేను వేరు అనుకుంటే నీకు ఒరిగింది ఏంది? నేనే దేవుడు అనుకుంటే నీకు వచ్చిన నష్టం, లాభం ఏమి లేదు కదా. ఈ విశ్వానికంతా శ్రీమన్నారాయణుడే ఈ పంచభూతాత్మై పరిపాలన చేస్తున్నా అనుకుంటే, విశిష్టాద్వైతాన్ని చెప్పుకుంటే నీకు ఒరిగేది ఏముంది? లేదు అచలం చెప్పుకో, నేను లేను, నేను పుట్టనే లేదు, మూలం లేని ఈ గుర్తించిన శరీరం ఏమీ లేదు, ఆ పరిపూర్ణ సత్యంగా ఉంది అని అనుకుంటే నీకు కలిగిన లాభం ఏంటి? నీకేం ఉపయోగం? వాట్ ఈజ్ నెక్స్ట్? సరే చెప్పుకుందాం, నేను పుట్టలే, నాది లేదు, పరిపూర్ణమే సత్యం అని గ్రహించినావు, తెలుసుకున్నావు. వాట్ ఈజ్ నెక్స్ట్? నెక్స్ట్ ఏం చేయాలా? దానివల్ల ఏమి ఉపయోగం? ఎవరు ఏమని అనుకోని నాకు సంబంధం లే. నా జ్ఞానాన్ని అనుసరించి నేను చెప్తున్నా. విశిష్ట ద్వైతం అంటే ఏంది? తల్లిదండ్రులపైన ఆధారపడి జీవించడమే ద్వైతము. అద్వైతం అనగా తాను స్వతంత్రుడై తాను కష్టం చేసి సంపాదించి అందరినీ సాగడం ద్వైతము, అద్వైతము. విశిష్ట అద్వైతం అనగా తన కుటుంబమే కాకుండా ఇతరులను కూడా 80 జీవరాశులు ఉన్నాయి, మూగజీవాలు ఉన్నాయి, చీమలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. కష్టకాలంలో ఉన్నప్పుడు వాటిని ఆదుకొని
మనిషి కూడా బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఉడతా భక్తిగా నువ్వు వారికి సాయం చేస్తే దీని విశిష్టాద్వైతము అంటారు. అవునా కదా? అచలము ఎప్పుడు అంటారంటే తను సృహను కోల్పోయి, అచలం అంటే ఏంది? నేను నాది అనే అభిమానము సంపూర్ణంగా నశించి, నేను నాది అనే అభిమానం పోయి, నీవలే నీ పొరుగు వారిని ప్రేమించి, మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము సర్వభూతములు ఎందు ఉంది అని గ్రహించి, సమస్త మానవావళి ఒకటే, లోక సమస్త సుఖినో భవంతు. అవునా కదా? కాబట్టి సర్వము కలివిదము బ్రహ్మస్వరూపము, అంతా బ్రహ్మమే, రెండో వస్తువు లేదు, నేను నీవు వేరు కాదు, మనమంతా ఒకటే, 84 లక్షల జీవరాశులు ఏకస్వరూపులే అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని అచలము అన్నారు, దాన్ని పరిపూర్ణమన్నారు. అది పరిపూర్ణం కదా, ఏమీ లేనిది కాదు పరిపూర్ణం. పరిపూర్ణం అంటే సర్వం కరివిదం బ్రహ్మ అంటే పూర్ణ భావము, పూర్ణ స్థితి నీకు కలగాలి. అందరినీ ప్రేమించాలి, అందరినీ ఆదుకోవాలి. ఏమ్మా? అందరూ నా వాళ్ళే, వారు నేను వేరు కాదు అనేటువంటి భేద భావము లేకుండా మీకందా అభేద స్థితి, అభేద స్థితి ఎప్పుడైతే నీకు కలుగుతుందో దాన్ని అచలం అన్నారు, దాన్ని పరిపూర్ణ భావం అన్నారు, పరిపూర్ణ భావం అన్నారు. అటువంటి పరిపూర్ణ భావస్థుడు మరి నిందలకు కుంగిపోడు, పొగడ్తలకు పొంగిపోడు, సుఖదుఖాలు ఒకటే, లాభ నష్టాలు సుఖదుఖాలు వానికి లేవు, సుఖమునందు దుఃఖమునందు ఒకేలాగా ఉంటాడు, సకల జీవరాశులను సమానంగా భావిస్తాడు. అర్థమవుతుందా? ఇలాంటి భావన ఎప్పుడైతే తనలో కలుగుతుందో వాడు అచల స్వరూపుడు, వాడు పరిపూర్ణ భావస్థుడు. నిజమా కదా? మరి ఎక్కడుంది ఇంత జీవన విధానము? నీ జీవన విధానంలోనే ఉన్నాయి సిద్ధాంతాలన్నీ. నిజమా కాదా? దీన్ని వదిలిపెట్టి నువ్వు ఏదో నా సిద్ధాంతం గొప్పది, నా గురువు చెప్పింది గొప్పది, అది సత్యము అని నువ్వు మనసులో అనుకుని సావాచింది తప్ప నీకు మోక్షము లేదు, నీకు తెలియబడదు. ఏమా? నిజమా కాదని చెప్పేది? అర్థమవుతుందని చెప్పింది. అంటే మనసులో కలిగినటువంటి భావాలను ఆ మహనీయులు సిద్ధాంతాలుగా మార్చి, అది నీ దేహము కాదు, ఈ దేహము క్షణికమైంది, ఇది నీటి మీద బుడగ లాంటిది, ఇది గడ్డి పోగు లాంటిది, ఇది గాలిలో దీపము లాంటిది, ఇది ఆరిపోతుంది, దీంతో పని లేదు, దీనికన్నా బిహైండ్గా ఒక శక్తి ఉంది, అది పుట్టదు గిట్టదు, అది నాశరహితమైంది, అది గొప్పది, అది బృహద్దు, అది అనంతము అని చెప్పుకొని ఉండడం వల్ల నీకు కలిగే లాభం ఏంటి అంట. నేను ఏమన్నా ప్రయోజనం ఉందా? ఈ సిద్ధాంతులు చెప్పేటన్నీ, ఈ ఆశ్రమవాసులు చెప్పేటన్నీ నీకేమన్నా ఉపయోగం చేకూరిందా? నిన్న మొన్నటిదాకా నేను కూడా చెప్పిన ఏమని, అమ్మ పరిపూర్ణం సత్యమైంది, ఈ దేహం పోతుంది, దీంతో పని లేదు, అది నిజము, అది ఏంటి, అది కనపడదు, అది అంతటా ఉంది, దాంతో ఏం పని మనకు? అది పుట్టదు గిట్టదు, పుట్టే గిట్టే ఎరుక కోడి మెరుగుతుంది. ఈ ప్రపంచాన్ని చూడలేదు, ఈ ప్రపంచం మీకు జోలి దానికి ఎరుగదు, దాంతో ఏ పని, ఏమవసరం మనకు? ఏదైనా నీకు ఉపయోగపడేది కావాలి. అవునా కదా? నువ్వు పుట్టినావు అయ్యా, మానవ జన్మ తీసుకున్నావు, ఈ జన్మను కడతీర్చుకోవాలంటే ఏం చేయాలా?
పరిపూర్ణంగా ఈ జన్మను అనుభవించాలి కదా మనం. ఈ 24 ఇంద్రియాలు మనకి ఎందుకు ఇచ్చినాడు దేవుడు? కళ్ళు ఎందుకు ఇచ్చినాడు? ఈ ప్రపంచాన్ని అద్భుతంగా దర్శించమని, చూడమని, ఈ ప్రపంచాన్ని మొత్తం తెలుసుకోమని, కనమని. ఈ చెవులు ఎందుకు ఇచ్చినాడు? సమస్త శబ్దాలను వినమని. పక్షి పూట ఎలాగో, మనిషి మాట ఎలాగో, పాట ఎలా ఉంది, పద్యం ఎలా ఉంది, భాష ఎలాగుంది, పలుకు ఏ విధంగా ఉన్నది, ఆ పలుకు ఎంత అద్భుతంగా ఉన్నది, ఆ పలుకులోని భావాలేంటి, అవన్నీ తెలుసుకోవడానికి ఈ చెవులు ఇచ్చాడు. అవునా కదా? ఈ ముక్కు ఇచ్చినాడు సమస్త గంధాన్ని మనం చూడడానికి, వాసన చూడడానికి. ఈ నాలుక షడ్దృష్టులను అనుభవించడానికి. ఈ నోరు, ఈ పెదవులు మంచి మాటలు మాట్లాడడానికి. ఈ నోరు మంచిగా ఆహారం తినడానికి. అవునా కదా? తర్వాత ఈ నాలుక రుచులదే కాకుండా మంచి మాటలు మాట్లాడడానికి. ఈ చేతులు ఇచ్చి పుచ్చుకోవడానికి, ప్రేమగా నిమలడానికి, పిల్లలను ఆశీర్వదించడానికి. ఈ చేతులతో పెద్దలకు సేవ చేయడానికి, తల్లి, తండ్రి, గురువు, దైవం ఇటువంటి మహనీయులకు సేవ చేయడానికి. లేదా మన జీవనానికి సంబంధించినటువంటి అనేక పనులు చేస్తాయి ఈ చేతులు. కట్టెలు కొడతాయి, వంట చేస్తాయి, నాటుతాయి, కోత కోస్తాయి. అవునా కదా? మరి దానం చేస్తాయి, అన్నం పెడతాయి, జోకొడతాయి, పాదసేవ చేస్తాయి. ఎన్ని పనులు చేస్తాయి ఈ చేతులు. లేకపోతే ఏ పని జరగదు. ఈ చేతులతో సెల్ ఫోన్ కనుక్కున్నాం తెలివితో. రైలు తయారు చేయాలంటే చేతులు కావాలా? ఈ కుర్చీ తయారు చేయాలంటే చేతులు కావాలా? వంట చేయాలంటే చేతులు కావాలా? ఇంటిని శుభ్రం చేయాలంటే చేతులు కావాలా? దేవుడికి నమస్కారం చేయాలంటే చేతులు కావాలా? దీపం పెట్టాలంటే చేతులు కావాలా? మనం ఉండే నివసించే ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలంటే చేతులు కావాలా? అవునా కదా? ఒక చోటు పోవడానికి కాళ్ళు కావాలా? మలమూత్రాన్ని విసర్జించడానికి గుదగుష్యములు కావాలా? మంచి సంకల్పం చేయడానికి మనస్సు కావాలా? నిర్ణయించడానికి బుద్ధి కావాలా? మంచి మంచి విషయాలను లోపల దాచుకోవడానికి చిత్తం కావాలా? వీటన్నిటినీ ఆచరణ చేయడానికి అహం కావాలా? ఇలా 25 ఇంద్రియాలు, 14 ఇంద్రియాలే మనకు అవసరం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవే. మిగతా ఉండే ప్రాణేంద్రియాలు 5 చేతులు లేవు, వాటిపైనే చేస్తున్నాయి. అలాగే విషయేంద్రాలు శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు వాటిపైనే చేస్తున్నాయి. నీ ప్రమేయం లేదు అక్కడ. పంచభూతాలు వాటిపైనే చేస్తున్నాయి, నీ ప్రమేయం లేదు. నువ్వేం చేయలేదు అక్కడ. పంచభూతాలను నువ్వేం చేయలేవు. అవునా కదా? అంతఃకరణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నీ చేతిలో ఉంటాయి. పంచ ప్రాణాలు, విషయేంద్రియాలు నీ చేతులు లేవు. అవునా కదా? ఈ 14 ఇంద్రియాలతోనే నీ దేహాన్ని నువ్వు భద్రంగా, ఎంతో ఆనందంగా, సంతోషంగా, అనుకూలంగా మలుసుకుని జీవితాన్ని అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో, ఆయుస్సు, ఆరోగ్యాలతో సుఖ జీవనాన్ని సాగించాలి. లోపల కుళ్ళు, కుతంత్రము, ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారం అనేటువంటి దుర్గుణాలు లేకుండా మంచి గుణాలతో ఏమో మరి షడ్గుణ సంపత్తి అంటే క్షమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం వంటి సుగుణాలు కలిగి, ప్రేమ, దయ, కరుణ, జాలి, ఆప్యాయత, అనురాగము ఏమో ఇలాంటి మంచి గుణాలు కలిగి నీవు జీవితాన్ని జీవించితే ఆ జీవితానికి ఒక అర్థము, పరమార్థం ఉంది. అవునా కదా? ఏందో మాయలో పడి ఆ గురువు కాడిపోతే అది వచ్చాది, ఈ గురువు కాడిపోతే ఇది వచ్చాది, ఆయన అది చెప్పిన సిద్ధాంతాలు పెట్టుకొని ఒకే విషయాన్ని చెప్పి 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 జీవితం అంతా బందీ చేసినారు. జీవుణ్ణి దేవుణ్ణిలో కలపాలని కూడా చెప్తే
దానికోసము ధ్యానం చేసి 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 మెంటలెక్కి జీవుడు దేవుడు కలుసుకునే కదా. జీవుడు దేవుడు వేరని వాటిని కలపాలని ట్రై చేస్తున్నాడు. అవుతుందా? మళ్ళీ బెల్లము తీపి రెండు ఒకటే అవి కలిసే ఉంటాయి కదా. అటు కలిపి చెంది మళ్ళా కలిసి ఉంటేనే నువ్వు ఉండవు. అవునా కదా? కలిసి లేకపోతే నువ్వు ధ్యానం చేసి అది బాగా లాగి కుటుంబ శక్తిని చేసి సహస్రానికి పోయి ఈశ్వరుడు ఐక్యం కావాలి. ఒరే పిచ్చోడా, జీవుడు ఈశ్వరుడు ఐక్యమైనడు కాబట్టి నువ్వు ఉన్నావు. లేకపోతే నీవి వాళ్ళిద్దరు విడిపోతే పోయిందా, మొదలు విడిపోతే పోయిందా. నిజమా కాదా? విడిపోతే మనం గోవింద పెడతాం, పాట కట్టేసి నలుగురు ఎత్తుకొని గోవిందా గోవిందా అని తీసుకో. కలిసి ఉంటేనే నువ్వు ఉండవు. కలిసి ఉండేదే నీవు. జీవుడు నీవే, దేవుడు నీవే, ఇద్దరు వేరు కాదు. పరిపూర్ణము నువ్వే, ఎరుక నీవే. విచారణ చేయండి, ఆలోచించండి, తెలివిని ఉపయోగించండి. ఒకటి ఏందో ఏమీ కాదు ఒకటి ఉందంట, అన్నీ అయింది ఒకటి ఉందంట. పూర్ణ మద్వయ మకండ చైతన్య స్వరూపం. పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాది పూర్ణముదచ్యతే. పూర్ణముదచ్యతే పూర్ణాయ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. కాబట్టి రెండు లేవు, ఉన్నది ఒకటే. దాన్ని జీవుడు అంటావో, దేవుడు అంటావో, అచలం అంటావో, సచలం అంటావో, ఎరుకంటావో, పరిపూర్ణం అంటావో, నువ్వు ఎన్ని 70 పేర్లు పెట్టుకొని ఇది మనసులో నువ్వు ఒక ఆలోచన చేసి ఆలోచనను 10 మంది ముందు నెత్తిన రుద్ది గ్రంథాలు రాసి పట్టుబట్టి దానికి నిన్ను కట్టబెట్టి నిన్ను ఒక పద్ధతిలో ఇరికిచ్చి నీకు కట్టడి చేసి ఇది సత్యమని నీ నెత్తిన రుద్దితే దాన్ని నమ్ముకొని సంవత్సరాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు గురువులు. మీ జ్ఞానం ఏమైంది? మీ తెలివి ఏమైంది? మీరెందుకు ఆలోచన చేయడం లేదు? ఏనాడో ఒకరు చెప్పిన మాటే నమ్ముకొని తిరుగుతున్నావు నువ్వు. నీ తెలివి ఏమైంది? నీ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ఆ సిద్ధాంతాన్ని రుద్ది 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 అందరిని ఎత్తిన రుద్ది ఇది సత్యము ఇది అసత్యము అని చెప్పి నాటకాలు ఆడుతున్నారే. ఎందుకు? ఏమిటి? కాబట్టి బాగా అర్థం చేసుకోండి జ్ఞానవంతులారా, ఓ విజ్ఞానవంతులారా, ఓ విమర్శనా జ్ఞానం కలిగిన మానవులాడా. మనిషి అంటే విచక్షణా జ్ఞానం, విమర్శనా జ్ఞానం మనిషికి ఉంది. విమర్శన చెయ్యండి. ద్వైతం అంటే ఏమో కాదు, కడుపును పెట్టిన బిడ్డ తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించడమే ద్వైతం. తాను ప్రయోజకుడయ్యి తన కాళ్ళ మీద తాను నిలబడి తనను, తన భార్యను, తన బిడ్డలను, తల్లిదండ్రులను పోషించడమే అద్వైతం. విశిష్టాద్వైతం అంటే తన కుటుంబమే కాకుండా సమాజాన్ని, పేదలను, అనాథలను, అభాగ్యులను, అవిటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, కుంటి వాళ్ళను, వృద్ధులను, తనకు అందుబాటులో ఉన్నటువంటి సమస్త జీవరాశులను సమానంగా చూసి సేవ చేసేవారమే విశిష్టాద్వైతం. ఏమా పరిపూర్ణం అంటే ఆయన నాయమ్మ, నా భార్య, నా కూతురు, నా ఇల్లు, నా వాకిలి, నా పొలము అనే భావన లేకుండా నేను, నాది అనేది తీసేసి సర్వం కలిమితం బ్రహ్మ, మనమంతా ఒక్కటే, మమాత్మ సర్వభూతాంతరాత్మ,
నాలో ఉన్న ఆత్మస్వరూపము 80 జీవరాశుల్లో ఉన్నది. సూర్యుడు వేరు, నేను వేరు కాదు. సూర్యుడు ఆత్మే. ఈ మట్టి వేరు, నేను వేరు కాదు. ఈ నీరు వేరు, నేను వేరు కాదు. ఈ గాలి వేరు, నేను వేరు కాదు. ఈ ఆకాశం వేరు, నేను వేరు కాదు. అవునా కదా? పంచభూతాలు నేనైనప్పుడు 84 లక్షల జీవరాశులు నేనే కదా. ఇది పరిపూర్ణ భావం, ఇది పూర్ణస్థితి. నేను నాది అనేటువంటి భావన పోయి మనము, మనది, మనమంతా ఒక్కటి. మానవ జాతే కాదు, సర్వజీవులు సర్వజీవులు ఒకటే. మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉండే ఆత్మస్వరూపం సర్వభూతముల యందు ఉన్నది అనేటువంటి భావన ఎప్పుడైతే నీకు కలుగుతుందో అప్పుడు నువ్వు పరిపూర్ణ భావస్థుడవు. దీన్ని అచలం అంటారు. అంటే చలనం లేదు. ఇంకా చలనం అంటే ఏంది? అది వేరే ఇది అది వేరే ఇది వేరే అనేటువంటి చంచల గుణము లేదు. సమభావన, సమత్వము, సమైక్యత అనేటువంటి పరిపూర్ణ భావం ఎప్పుడైతే వస్తుందో వాణ్ణి పరిపూర్ణ భావస్థుడు, పరిపూర్ణుడు అని అన్నారు. నీ జీవన విధానంలోనే ఉన్నాయా సిద్ధాంతాలు? చెప్పుకున్నా కదా మిమ్మల్ని. ఇది సత్యము, ఇది యథార్థము, ఇది ప్రాక్టికలు, ఇది మన కంటికి కనిపించేది, మనం అనుభవించేది ఇంద్రియాల ద్వారా. కానీ నువ్వు చెప్పేది ఉందే దైవం అనేది, అది నువ్వు ఎప్పుడు చూడలే, నీకెప్పుడు కానరాదు, అది నీకు అనుభవం లేదు. ఊరిగా ఉత్తమ మాటలు చెప్పుకోవాల్సిందే కానీ ఉపయోగము ఏమాత్రము లేదు, ఎవరికి కాని రాదు. ఏమాత్రము లేదు. నీకు పనికిరాదు, నీ కుటుంబానికి పనికిరాదు, నీ ఊరికి పనికిరాదు, నీ గ్రామానికి, నీ మండలానికి, నీ జిల్లాకు, నీ రాష్ట్రానికి, నీ దేశానికి, ఈ ప్రపంచానికి, ఈ సూర్యచంద్ర నక్షత్రాలకు కూడా పనికిరాంది ఒకదాన్ని పట్టుకొని అనేక సిద్ధాంతాలు, శాస్త్రాలు పెట్టుకొని అపోహలో, అజ్ఞానంలో యామర్చి మనుషులను వశము చేసుకొని ఇది గొప్పదని ఒక మనసులో భావను రేకెత్తించి బందీలు చేసుకొని ముక్తి కోసం చేసుకున్నాను. సంఘాన్ని బలం చేసుకొని నా మతము గొప్పది, నా సిద్ధాంతం గొప్పది, నా జ్ఞానం గొప్పది, నా దేవుడు గొప్ప దేవుడు అంతా అనేటువంటి సంకల్పము కలిగినటువంటి అనేక భావాలనే గొప్పగా భావించుకొని మోసపోవడమే కాక, తాను మోసపోవడమే కాక సమాజాన్ని మోసపుచ్చి వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళందరినీ అన్యాయం చేస్తున్నారు. ఇది ఎంత ఘోరమో, ఎంత పాపమో ఆలోచించండి. మనిషి పుట్టిన తర్వాత ఈ మానవుడు మహనీయుడు అన్నాడు, మానవుడే మాధవుడు అన్నాడు, దైవం మానస్వరూపేనన్నారు, దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు, అఖిలమంతయు బ్రహ్మము బ్రహ్మం అఖిలం అన్నారు, అంతా రామమయం జగమంతా రామమయం అన్నారు, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అన్నారు. అవునా కదా? అట్లాంటి పెద్దల వాక్యాలను మనం ఆధారం చేసుకుని నేను పరిపూర్ణుడు కావాలి అంటే భేదభావము లేదు, ఈర్ష్యాద్వేషము లేని, అసూయ లేని, ఏమ్మా మంచి హృదయంతో అందరూ నావారే అనేటువంటి భావనతో నీవులే నీ పొరుగు వారిని ప్రేమించు, నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అందరినీ ప్రేమించు, అందరినీ ఆదరించు, అందరికీ సహాయం చేయి, ఈర్ష్యా దేశంలో ఒక మంచి అందరికీ సేవ చేయి. సీమలకు
చక్కెర నూక వేయలేదు. నూక బియ్యం నూకో, జొన్న నూకో, రాగుల నూకో, పనికిరా నూకు ఉంటుంది మన ఇంట్లో. ఏమన్నా చీమలు పుట్టలు పెట్టుకుంటే చీమలు ఉంటాయి. ఇది ఎంత పుణ్యము, ప్రేమ కదా అది. ఒక జీవికి ఆహారం పెడితే ఎంత తృప్తి ఉంటుంది, ఎంత 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 పుణ్యం వస్తుంది. లేదు, నీ ఇంటికాడికి వచ్చేటువంటి కుక్కకు పిడికడ అన్నం పెట్టు. ఆకలి కొని ఒక మనిషి వచ్చే ఒక పచ్చడి అన్నం పెట్టు. ఎవరైనా శ్రీపీన గుడ్లు వేసుకుంటే నీ బిడ్డలు వేసుకుంటారు. అవునా కదా? ఇది కదా దైవత్వము, ఇది కదా దైవతత్వము. ఇవన్నీ వదిలేసి ఏందో ఒకటి ఉంది దాన్ని తెలుసుకోవాలా, అది గురు రహస్యము, అది గురువు ద్వారా తెలుసుకోవాలా, గురువుకు చేతులతో శుశ్రూషలు చేయాలా, 12 ఏళ్ళు సేవ చేయాలా, తనమడతనమును అర్పించాలా. ఏంటి నాన్ సెన్స్, ఏమి అవసరం లేదంతా. భక్తిపూర్వకంగా గురుదేవుడు నీకు నచ్చితే, నీకు ఇష్టమైతే, స్వామి మాలో ఉండే అజ్ఞానాన్ని తొలగజేసి మమ్మల్ని జ్ఞానులుగా చేసినాడు. ఎన్నో భ్రమల భ్రాంతులతో ఉన్నాము, అటువంటి భ్రమల భ్రాంతులను తొలగించినాడు. కృతజ్ఞతాభావం గలు గురువు పైన. ఇంటికి వచ్చే అక్కడ అన్నం పెట్టు, పండగ వచ్చే ఒక జత బట్టలు బట్టి. అర్థమైందే? నీ ఇంట్లో కలిగిందే ఒక గ్లాసు మంచినీళ్ళు, అవునా కదా? అది అన్న సమంజసపు ధర్మం, అవునా కదా? లేదు, గురువును వేడుకో, స్వామి ఇలా అత్యంత బాగలేదంటే పెద్దల అనుగ్రహం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై. నిజం చెప్పేవాడు గురువు, అబద్ధాలు చెప్పేవాడు గురువే కాదు. మోసాలు చేసేవాడు గురువు కాదు, డబ్బులు గుంజేవాడు గురువు కాదు, నానాక మాయమాటని చెప్పి ఇంత డబ్బులు రావడం వాడు గురువు కాదు, దొంగ. అటువంటి గురువు నమ్మనే వద్దు, మనకు మంచి చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? ద్వైత అద్వైత విశిష్ట అద్వైత అసలు సిద్ధాంతాలన్నీ వాళ్ళు గ్రంథాలు రాసుకొని ఆ గ్రంథాల ప్రకారం సాధన చేయాలి, ఈ విధంగా ఉండాలా, మరి గురువును గొప్పగా చెప్పుకుంటూ గురువుకే సమస్తం అర్పించాలా, గురువుకే సేవలు చేయాలా, కాబట్టి ఆ దైవాన్ని రహస్యంగా తెలుసుకోవాలా. ఇదంతా మాయమ, ఇది మనసు ఆడే నాటకం. అందుకే ఇప్పుడు దూరం ఉండదు. మనసు కంటేను మాయా లేదు, దీని మహిమా తెల్పను తరము కాదు. ఓయమ్మ, ఈ మనసు ఎన్ని మాయలు తెచ్చండి తండ్రి, గొప్ప గొప్ప తెచ్చండి. కొట్లాడుకుంటున్నారు, గుర్తులాడుకుంటున్నారు, మోసాలు చేస్తున్నారు, మాది గొప్ప మాది గొప్ప, కత్తులు దూకుంటున్నారు, తొడలు కొట్టుకుంటున్నారు, మీసాలు తిప్పుతున్నారు. ఇది చేసేది మనసు, మనసు చేసే మాయా. అటు మంచి మనసును కలిగి అందరినీ ప్రేమించు, భేదభావం వద్దు, అందరూ మనమంతా ఒక్కటే అనే భావన, అవునా కదా? ఎందుకంటే ఈ దేహం, ఇందులో ఉండే జీవుడు, దేవుడు ఎంతమంది నిన్ను అవన్నీ నాస్కోడు. నేను అనేదేవుడు నేనే కదా, నిజ రూపమే కదా అది. అందుకే శరీరమే నీ రూపమట, చెంచలమే నీ నటనయట, చెంచల నిచ్చల ఆవల ఉన్న అచలమే నీ నిజ రూపమట. అచలం అంటే ఏంది? అందరూ ఒకటైన భావం. నాకు చెప్తున్నాం కదా, కథలది కాదు, సమస్తము ఒక్కటే అనే భావనే అచలం. రెండోది లేదు, అంత ఒకటే ఉంది అనేది అచలం. కులము లేదు, మతము లేదు, ఆడ లేదు, మొగ లేదు, జాతి లేదు, అవునా, వయసు లేదు, మరి ఈ జీవి ఆ జీవి అనేటువంటి వ్యత్యాసం లేదు.
స్వజాతీయ విజాతీయ స్వగత భేదములు లేవు. స్వజాతీయ విజాతీయ స్వగత భేదములు లేవు. అంటే స్వజాతి మనం మనుషులం అందరం. స్వజాతి విజాతి విగత భేదం. స్వజాతి భేదం లేదు అంటే మనుషులంతా ఒక్కటే అనే భావం. భేదం లేదు. ఇలా కులము కానీ మతము కానీ లింగము కానీ వయసు కానీ సంబంధం లేదు. చిన్న పిల్లోడైనా దేవుడు, కృష్ణుడైనా దేవుడు అనే భావంతో చూడాలి. ఈ కులము లేదు, మనమంతా మనుషులంతా అనే భావన. దీని విజాతీయ భేదం లేదు. స్వజాతీయ భేదం లేదు, విజాతీయ భేదం లేదు. విజాతి అంటే చెట్టు, కుక్క, నక్క, 84 జీవరాశులకు మనకు భేదం లేదు. ఇది విజాతీయ భేదం. స్వగత భేదము లేదు. స్వగత అంటే ఈ దేహములో కూడా ఈ తలకాయ గొప్పది, ఆ కాళ్ళు చెడ్డయి, ఈ చేతులు మంచివి, ఇది నీ విజాతీయ స్వగత భేదము లేదు. ముక్కుకు ఒక విలువ, నోటికి ఒక విలువ, కంటికి ఒక విలువ, చెవుకు ఒక విలువ కాదు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సర్వేంద్రియాణం తప్పు. ఏం కళ్ళు ఒకటేనా గొప్ప? ఏం కళ్ళు నువ్వు బతకడంలే అవునా కదా? వాడు మూగోడు వచ్చాడు బతకడంలే, నోరు లేదనుకో వాడు మంచి కాదు. కాబట్టి ఏది కాదు, మొత్తం ఈ మానవ దేహమే నకసిక పర్యంతము భగవత్స్వరూపం. అటువంటి భావంలో నీ ఉండి అందరినీ ప్రేమించి ఈర్ష్య ద్వేష పదవి ఎందుకు చెప్తున్నాను మీకు ఇంతగా? నేను కనీసం తెలుసుకోండి, బాగుపడండి. జన్మలో భేదాభిప్రాయం పెట్టుకోకండి. అసలు అలాంటి భావన ఉంటే హృదయం ఎంత నిండుగా ఉంటుంది తెలుసా? ఎంత ఆనందం ఉంటుంది తెలుసా? ఆ ఆనందము దేని వల్ల రాదు. అన్ని క్షణిక ఆనందాలే. ఇంద్రియానందాలన్నీ క్షణిక ఆనందాలే. ఇప్పుడు కొత్త డ్రెస్సు, కొత్త చీర కట్టుకున్నావు, కళ్ళతో చూసినావు, ఎంచేపట్టదు ఆనందం. సాయంత్రం నాకుంటుంది, సాయంత్రం ఇప్పి ఆడ పక్కన పడవచ్చు హాయ్. అంటే కంటితో చూసిన దాన్ని అంతా రోజుకంతా సాలవుతుంది కాదు. ఆ రికార్డ్ అని చేస్తాను పోతే ఎంచేపు చూస్తావు, 1 గంట చూస్తావు, బోరు కొడుతుంది, వచ్చేస్తావు. దేవుని కాడ పోతావు, ఆడ ఊరేగింపు అవన్నీ అలంకారం చేస్తావు, ఎంచేపు చూస్తావు, రోజు చూస్తావు, వచ్చేస్తావు. అయితే కంటితో చూసింది శాశ్వతం కాదు, చెవుతో విన్నది శాశ్వతం కాదు, ముక్కుతో చూసే వాసన శాశ్వతం కాదు, నోటితో రుచి శాశ్వతం కాదు. ఈ ఇంద్రియ సుఖాలన్నీ కూడా క్షణికాలే. ఇంద్రియ సుఖాలన్నీ క్షణికాలే. ఏమేమి ఇంద్రియాలు ఉన్నాయి మనకు? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణాలు, 14 ఇంద్రియాలు. ఈ 14 ఇంద్రియాల సుఖము క్షణికమే. అవునా కదా? నువ్వు ఏదైనా ఎత్తుకో, ఏదో గొప్పది అత్యంత ప్రధానమైంది అనేది కూడా రోజుసేపటికి ఎరెక్కి. అవునా కదా? ఇప్పుడు వయసులో ఉన్న స్త్రీ పురుషులు ఒకరి దేహాన్ని ఒకరు వాళ్ళు అభిమానిస్తారు. ఏం చేపట్టుకుంటారు? 1 గంటన తర్వాత విడిచిపెట్టి ఎవరు కావాలి. క్షణిక సుఖమే కదా. ఇట్లా అంటే అన్నిటికన్నా గొప్ప సుఖం అని చెప్పిన దాన్ని. ఆకలి, నిద్ర, భయం, మైథునం అనేది అనంతమైన సుఖమైనది అని చెప్పినారు. అట్లాంటిది కూడా 10 నిమిషాలు పట్టుకుంటే చూసో ఎంతసేపు పట్టుకుంటాం? పట్టుకోగలమా చాలాసేపు? మా కాబట్టి ఇంద్రియ సుఖమంతా క్షణికమైందే. నోటి రుచి ఎన్ని తింటాం? అయిపోతే అమృతం వచ్చిన వద్దు నాకు అంటాం. లడ్డు తిరుపతి లడ్డు అంటే నాకు తిరుపతి లడ్డు నీ తలకాయ దుబ్బో ఆడబిట్టు మన తింటే కావాలంటే
కాబట్టి ఇంద్రియ సుఖాలన్నీ క్షణికాలే, కానీ ఆత్మసుఖం ఆనందం, సత్యశుద్ధు ఆనందం. ఆనంద స్వరూపం. ఈ ఆనందం అనేది ఎంతైనా అనుభవిస్తాం మనం. ఇది శాశ్వత ఆనందం, ఎప్పుడు తరగనిది, నిరంతరము, ఎప్పటికి హృదయంలో ఆనందం ఉంటుందా ఉండదా? ఏది ఇష్ట స్థితి పొందిన వాళ్ళకు, ఈ నిజాన్ని తెలుసుకున్న వాళ్ళకు, ఈ జ్ఞానాన్ని పొందిన వాళ్ళకు, తానే దైవమని గ్రహించిన వాళ్ళకు, తానే దేవుడిని అనుభవించిన వాళ్ళకు, ఈ సమస్త జగత్తుని ప్రేమిస్తారా అనుకున్నటువంటి వాళ్ళకు ఎటువంటి ఆనందం ఉంటుంది? దుఃఖం వస్తుందా వాళ్ళకు? దుఃఖము ఎప్పటికీ రాదు. ఆనంద స్వరూపం. నిత్యము ఆనంద స్వరూపుడు కాదు. నిజం, నేను నిరంతరం ఆనంద స్వరూపుడు. నాకు దుఃఖమే లేదు, నాకు బాధే లేదు, అసలు నాలో కించిత్తు కూడా వెలితి లేదు, పరిపూర్ణంగా ఉండా, నాకు భయము లేదు. భయము ఎందుకు? భయం దేనికి భయపడాలా? ప్రాణం కోసమే కదా మరి. లేదు, ప్రాణ భయం కూడా లేదు, నాకు భయం లేదు. భయం ఉంటే హైదరాబాద్లో డాక్టర్ కాడికి పోతే బైపాస్ సర్జరీ చేయించుకోయా, లేకపోతే నీకు ప్రమాదం అని చెప్పినాడు. 3 ఏళ్ళు బుద్ధి అయింది, 3 ఏళ్ళు దాటి మళ్ళీ 3 నెలలు అయింది. నేను ఆనందంగా ఉండా, నాకు భయం లేదు. మరణ భయం ఉంటే పోయి ఆడ పండుకొని అప్పులు చేసి లక్షలు చేయించుకుంటారు, కోయించుకుంటారు. ఇప్పుడు ఉన్నాయి. నేను నాగరాజుకు కిడ్నీలో ఆపరేషన్ చేసింటే రాయి పుట్టబడికి పోయినా, మనం బుధవారం పిలుచుకోకపోయినా, నా కారు తీసుకొని పోయినాం. మన నాగరాజు పోదాం బాబాయ్, నేను వస్తాను తీసుకొని పోయాను. గుర్తు సాబ్ నాగరాజు సార్ పిలుచుకొని పోతే చాలా ఆనందపడ్డాడు. నాకు పోయినాం, చూపించినా ఇంకా ఎట్లా పోయినా కదా నువ్వు చూపించుకోని అన్నాడు. నేను చూపించుకుంటే వాళ్ళు నాకు డేట్ ఇచ్చారు. నువ్వు నీ సీడీలు కూడా తీసుకొని రావాలా, నువ్వు నీ ఆదివారం చేసిన కదా ఆ రిపోర్ట్ అని తీసుకొని వచ్చే నీకు అవి చూసి చెప్తాము అని అన్నారు. మా సభ్యుని వచ్చినాం అనుకో. అట్లా భయం లేదు నాకు. దేనికి భయపడాలా? నువ్వు ఎప్పుడైనా పోయేది. నేనే అడిగిపోతాడా? పోయితే నేను పోను. నేను శాశ్వతంగా ఉండే ఇక్కడ. నాకు మరణం ఎక్కడుంది? నాకు లేదు. మరణం లేదు నాకు. దేహం పోతే పోయి నాకేమి, నేనున్నా కదా, లేనా? సరే ఈ దేహం పోయింది, నేను నీ హృదయంలో లేను, నీ హృదయంలో లేను, అందరి హృదయంలో నేను ఉన్నాను కదా. నేను ఎక్కడ పోయినా? నేను ఎక్కడ పోలే. ఏదో నా కూతురుగా ఉన్నా, నా కొడుకుగా ఉన్నా, నేనే కదా. నా ప్రతిరూపాలే కదా అవి, నా నుంచి తయారైన బొమ్మలే కదా అవి. మరి నేనే కదా, నేనే అడిగిపోతున్నా. ఈ సృష్టిలో ఎవరికి మరణము లేదు, మార్పు ఉంది. శరీరాలు మార్పు ఉంది, మరణము లేదు. జస్ట్ మార్పు ఉంది అని తెలుసుకున్నా. నాకెందుకు భయం? ఏ భయం లేదు, హ్యాపీగా ఉండాలి. నీకు ఆరోగ్యం బాగాలేదు, ఏర్పడి పోతావు, తిరుగుతాం. 3 గంటలు కూడా వినాం. పుట్టుపర్తికి 3 గంటలప్పుడు కారు దొరుకుని నేను, మూర్తి, నాగరాజు వాళ్ళ భార్య, నలుగురం 3 గంటల మధ్య 6:30 పుట్టుపర్తిలో పెట్టిన కారు పోయినాం. భయం, నీ భయం లేకుండా రాత్రి కూడా పోతాను. ఈ కారే ఇదే బామ్మ మాట బంగారు పట్టు ఉండే కారు ఇది. 2 తురకలేగా మళ్ళా గడుచుకుంటుంది. కాబట్టి భయం ఎందుకు? ఆనందం, సత్తుచిత్తు ఆనందం. నాకైతే ఎలాంటి భయం లేదు. భయం దాటుకుని వచ్చిన నిరంతరం ఆనందం. ఎందుకంటే అంతా నేనే ఉన్నాను, అంతా నా స్వరూపమే. ఒక పక్క పోతే ఏమవుతుంది? అవునా కదా? మిగతా అంతా ఉండలే. కానీ దేహం పోయింది అనుకో, ఎంత 1% కదా పోయేది,
99% ఉంది ప్రపంచం అంతా. ప్రపంచం అన్నది నా స్వరూపమే, దైవ స్వరూపం. దిట్ ఈస్ పరిపూర్ణం. దీన్ని పూర్ణ స్థితి అంటారు, ఇది పరిపూర్ణ భావన అంటారు. కాబట్టి నాకు ఈ ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకు ఎలాంటి తేడా లేదు, అందరం ఒక్కటే అనే భావన రావడమే పరిపూర్ణ స్థితి. అట్టి పరిపూర్ణ స్థితిని మనం పొందాలి. అంతేగాని సిద్ధాంతాలు నిలుపుకొని ఆడ ఏందో ఉంది, ఆకాశంలో ఉంది, అది కంటికి కనపడదు, అది ఎవరికి తెలియదు, గురువు చెప్పాలా, అది గురువు విషయము, అది గురువు రహస్యము, గురువు తెలుపుతేనే గుర్తుపడుతుంది, లేకపోతే గుర్తుపడదు, ఇట్లాంటి మోసపూరిత మాటలన్నీ నమ్మగాకండి, వినగాకండి. ఇది విషయం. జై సద్గురు మహారాజుకు జై. మేము ఎక్కడ బ్రహ్మ